ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కనీవిని ఎరుగని రీతిలో జరిగాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ప్రజావేదిక వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వందలాది మంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ₹1,00,000 బీమా సౌకర్యాన్ని కల్పించారు. రక్తదాన శిబిరం అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. లోకేష్ యువత మనసులో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఈరోజు ఆయన పుట్టినరోజు మేము ఇక్కడ జరుపుకోవాలంటే ఇది నిజంగా చెప్తున్నాను. మీరు చాలా మందిని చూసింటారు. స్వచ్ఛందంగా అంటే మేము బ్లడ్ ఇస్తాం, మన జిల్లాలో బ్లడ్ లేదనేది మా దృష్టికి వచ్చింది. బ్లడ్ క్యాంప్ పెట్టాలి, మనం బ్లడ్ క్యాంప్ పెట్టగలిగితే ఖచ్చితంగా మనం ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం మా ప్రాంతం నియోజకవర్గం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కనీసం ఒక 2,000 నుంచి 2,500 మంది మీకు ఆ కౌంట్ కూడా ఇస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఈ 2,500 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతమంది స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ క్యాంప్ ఇస్తున్నారంటే నాకు తెలిసి మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద బ్లడ్ క్యాంప్ ఇదే అవుతుందనేది మా ఆశ.